గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం చెప్పుకోబోతున్నాం తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ. మన తెలంగాణ ఉద్యమంలో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఎలాంటి పాత్ర వహించిందో మనం అందరం తెలుసుకున్నాం. తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డది ఎప్పుడు 2009 డిసెంబర్ 24న. దీనికి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు, కో కన్వీనర్ మల్లెపల్లి లక్ష్మయ్య గారు. రాజకీయ ఐక్యత కార్యాచరణ సమితిలో చేరిన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, తెలంగాణ టీడీపీ ఫోరం, బీజేపీ, సిపిఐ, న్యూ డెమోక్రసీ. 2010 ఫిబ్రవరి 19న ఐకాస నుండి కాంగ్రెస్ తప్పుకున్నట్టు ప్రకటించిన తర్వాత కాలంలో తెలంగాణ టీడీపీ ఫోరం కూడా ఐకాస నుండి తప్పుకుంది. జాయింట్ యాక్షన్ కమిటీ చేపట్టిన మొదటి కార్యక్రమం గురించి తెలుసుకుందాం. మిలియన్ మార్చ్, మార్చి 10, 2011. 21 ఫిబ్రవరి 2011న విద్యార్థి ఐకాస చెలో అసెంబ్లీకి, లాయర్ల ఐకాస చెలో రాజ్భవన్కి పిలుపునిచ్చారు. దీని తర్వాత ఇది విజయవంతమైంది. ఈ విజయంతో విద్యార్థి ఐకాస, లాయర్ల ఐకాస తెలంగాణ జాతర పేరుతో ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబాద్ నగర దిగ్బంధనం చేయాలని పిలుపునిచ్చారు. కానీ మరుసటి రోజున కేసీఆర్ గారు 10 మార్చి 2011న హైదరాబాద్ నగర నలుమూల నుండి ట్యాంక్ పైకి మిలియన్ మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మిలియన్ మార్చ్ అనేది ఈజిప్ట్ కైరోలోని తెహ్రీక్ చౌక్ దిగ్బంధనం ఆదర్శంగా తీసుకుంది. తెహ్రీక్ చౌక్ అంటే ఈజిప్ట్ ఉద్యమకారులు చాలా రోజుల పాటు దిగ్బంధం చేయగా మిలియన్ మార్చ్కి మాత్రం ఒకే రోజుకి పరిమితం చేశారు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ రాజకీయ ఐకాసతో ఎటువంటి చర్చలు జరపకుండా తన వ్యక్తిగత మిలియన్ మార్చ్ ప్రకటన చేశాడు. కానీ విశాల దృక్పథంతో తెలంగాణ ఉద్యమం కొరకు రాజకీయ ఐకాసలోని అన్ని పార్టీలు మిలియన్ మార్చ్కి సహకరించాయి. మార్చి 10న ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్న వలన విద్యార్థుల తల్లిదండ్రులు మిలియన్ మార్చ్ను వాయిదా వేయాలని కోరారు. రాజకీయ ఐకాస ఇంటర్ పరీక్షలు ఉదయం ఉండడం వల్ల మిలియన్ మార్చ్ను మధ్యాహ్నం 1 నుండి 4 గంటలకు నిర్వహించాలని నిర్మించారు. హైదరాబాద్ మొత్తం 144 సెక్షన్లు పెట్టి అనేక బారికేడ్లు, ఇనుప కంచెలు మొత్తం మోహరించినప్పటికీ ఛేదించుకుంటూ పెద్ద మొత్తంలో ఉద్యమకారులు ట్యాంక్ బండ్కి చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మొట్టమొదట పీపుల్స్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యకర్తలు ట్యాంక్ బండ్కి చేరుకున్నారు. తర్వాత వివిధ ఐకాసాలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు ఉద్యమకారులు చేరుకున్నారు. ట్యాంక్ బండ్ పైన మిలియన్ మార్చ్లో పాల్గొనడానికి వచ్చిన మది, యాష్కి గౌడ్, కేశవరావులపై ప్రజలు దాడి చేయడం జరిగింది. ట్యాంక్ బండ్ పై చేరుకున్న ఉద్యమకారులు అక్కడ ఉన్న విగ్రహాలు ఎక్కువగా ఆంధ్రుల విగ్రహాలు ఉండడంతో తెలంగాణ చరిత్ర గొప్ప వ్యక్తులను మరుగున పడేస్తున్నారని భావించి విగ్రహాల విధ్వంసానికి పూనుకున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మన క్వశ్చన్ అడిగే విధానం అనేది ప్రమేయాల రూపంలో అడుగుతున్నారు. ఇప్పుడు గ్రూప్ 2లో కానీ, కానిస్టేబుల్లో కానీ ఎప్పుడైనా మనం ఈ మ్యాటర్ మనం గుర్తుపెట్టుకుంటేనే క్వశ్చన్ ఎలా విధంగా వచ్చినా కానీ మనం ఆన్సర్ చేయడానికి గుర్తుంటుంది. అలాగే పై వాటిలో తప్పేది అని అడిగినా మనం ఈ డేట్లు గుర్తిస్తే, ఇప్పుడు 2009 డిసెంబర్ 24న ఐకాస ఏర్పడ్డది. మార్చి 10, 2011న మిలియన్ మార్చ్ ఏర్పడ్డది, కార్యక్రమం జరిగింది. 21 ఫిబ్రవరి 2011న విద్యార్థి ఐకాస చెలో అసెంబ్లీకి, లాయర్ల ఐకాస చెలో రాజ్భవన్కి పిలుపునిచ్చారు. ఇవి ఇచ్చి ఏదో ఒకటి తప్పించి ఏం చేస్తారు, పై వాటిలో తప్పేదని అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువగా రావడం జరుగుతుంది. మనం మోర్ ANJ7 యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి మరిన్ని వీడియోలు ఉన్నాయి, ఇందులో చూసి మీ కాంపిటేటివ్ సెక్యూరిటీకి ఉపయోగపడతానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.